హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు మాటలు వేరే బాగుని 676 పాయింట్. దండన కొంత సరళంగా ఉండాలి. దండన విధించేటప్పుడు కొంత సరళం పాటించాలి. పశ్చాత్తాపానికి కూడా కొంత అవకాశం ఇవ్వాలి. 677 తీవ్రమైన నేరానికి శిక్ష కూడా తీవ్రంగా ఉండక తప్పదు. 678 ప్రజల సంక్షేమమే పాలకుడికి బలం, ధనం. ప్రజలు సంక్షేమంగా ఉంటేనే పాలకుడికి ధనం, బలం. ఎవరేం చెప్పినా వెంటనే ఆచరణకు పూనుకోరాదు. ఎవరన్నా ఏం చెప్పినా వెంటనే అది కార్యరూపం దాల్చరాదు. అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడ్డదని ఆలోచించి ఆచితూచి చేయాలి. 679 ఆచరణయోగ్యం కాని ధర్మాలను ఆచరించరాదు. కొన్ని సహగమనం ఉంది. బతికుండగానే మంటల్లో దూకడం, ఇది మూఢనమ్మకం. ఇటువంటి ఆచరించరాదు. బాల్య వివాహాలు ఇటువంటి. 680 ఏ కారణాన్నైనా విచక్షణతో విచారించాలి. ఏదైనా కారణం ఉంటే అది మంచా కాదా, చెడా అని విచారించి అప్పుడు ఏదైనా చేయాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.